ఏమన్నారు? తేజస్ ఎక్కడున్నాడో తెలిసిందా? తమాషా చేస్తున్నారు కదా మీరు. ఎక్కడున్నాడు త్వరగా చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడాలి. కన్నా ప్లీజ్. ఎక్కడున్నాడో చెప్పొచ్చు, బట్ మీరు అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు? నేను వెళ్ళకూడదా? ఏమైంది? టెన్షన్ పడకండి, మీరు ఒక్కరే వెళ్ళకూడదు అంటున్నాను. నేను ఆల్రెడీ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశాను. ప్లానా? నిజం? నమ్మలేకపోతున్నాను. కర్ణ, మీరు నన్ను తీసుకెళ్తున్నారా? ప్లీజ్ తేజస్ ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్. కర్ణ, తేజస్ ఎక్కడున్నాడో తెలిసినందుకు మీరు ఎంత సంతోషపడుతున్నారు. ఇక తీసుకెళ్ళి అతను ముందు నిలబెడితే మిమ్మల్ని పట్టుకోలేమనుకుంటా. మరి మళ్ళీ తన ముఖం చూస్తానో లేదో అనిపించింది. ఇంకా తను ఎక్కడున్నాడో తెలిసిందని మీరు అంటున్నారు. సంతోషం లేకుండా ఉంటుందా? తను కర్ణాటకలోనే ఉన్నాడు, ఇక్కడ నుండి 1200 కిలోమీటర్స్ దూరంలో. నిజమా? మీరు ఇప్పుడు ఫటాఫటా రెడీ అయ్యి కార్ ఎక్కితే సీదా తీసుకెళ్లి అతని ముందే నిలబెడతాను. రెడీ అయ్యండి త్వరగా. థ్యాంక్స్ కన్నా, థ్యాంక్ యూ సో మచ్. 5 minutes ఇవ్వండి, అన్ని ప్యాక్ చేసుకుంటాను. వదలండి. నిదానంగా ప్యాక్ చేసుకోండి, మీకోసం కార్ వెయిట్ చేస్తుంది. అంత టైం అక్కర్లేదు, అంత సంతోషంగా ఉన్నాను. ఎక్స్క్యూజ్ మీ, నవదంపతుల గదిలోకి రావచ్చా? ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, ఏంటి విశేషం? అంతా సవ్యంగానే ఉంది కదా? ఏదైనా ఇబ్బంది ఏదైనా? అది చిక్మంగళూరుకి వెళ్తున్నాం. చిక్మంగళూరుకా? అది అక్కడికెందుకు? హనీమూన్. చిక్మంగళూరు మంచి ప్లేస్ అనిపించింది, అందుకే వెళ్ళొద్దామని. అది ఎక్కడుందో, ఏం చేసిందో, ఎవరెవరితో ఏమేం చేసిందో. తన అదృష్టం చక్కగా ఉంది, నా అదృష్టమే చెడిపోయింది. ఈ ఇంటికొచ్చి చేరింది ఇప్పుడు. అంత నా కర్మ. మేఘజడ, నిశ్చలంగా ఉన్న నీళ్లలో ఒక చిన్న రాయి పడ్డా చాలు, అది కదులుతుంది. ఇక్కడ నీ మనసులో రాళ్ల గుట్టే పడింది. దాన్ని ఆపడంలో నేను ఓడిపోయానే. సుమతి మాట్లాడిన మాటల వల్ల నీ మనసు గాయపడ్డదని నాకు తెలుసు. సుమతి అన్న మాటలకి నన్ను క్షమించమ్మా. అలా మాట్లాడకూడదు లచ్చి, నా మనసుకు చాలా బాధగా ఉంటుంది. ఏం చేద్దాం చెప్పు? మా పరిస్థితి ఎలా అయ్యింది? అప్పుడే పుట్టిన పసిపాప హాయిగా నవ్వినా కూడా అది మమ్మల్నే చూసి నవ్విందేమో అని అనుకోవాల్సి వస్తోంది లచ్చి. ఇదంతా మా కర్మ. జీవితం అంటే ఎత్తుపల్లాలుంటాయి. చూడు, ఇన్ని సంవత్సరాలు గడిచాక మనం ఆ నిజాన్ని ఒప్పుకోవలసిందే కదా. కొందరి బుద్ధి అంతేనే, ఆడుకోవాలనే చూస్తారు. అందుకోసం మనం బాధపడకూడదు, ఆలోచించకూడదని మన బుద్ధి చెప్తుంది, కానీ మన మనసు వినాలి కదా. ఆ మాటలు విని చాలా బాధగా ఉంది. ఎవరెవరో మన వాళ్ళ గురించి ఒకే ఒక్క చెడు మాట మాట్లాడినా కూడా ఆ బాధ తట్టుకునే శక్తి నాకు లేదు. మేమిక పరిస్థితుల చేతిలో కీలు బొమ్మలైపోయాం. ఏమీ చెయ్యలేకపోతున్నాం, అన్నీ అనుభవించాలంతే. చూడు, నేను ఈరోజు నీకు మాటిస్తున్నాను, ఈ పరిస్థితి ఎక్కువ రోజులుండదు. చూస్తుండు. కర్ణ, మన నిత్య ఈరోజు ఎవరు వీళ్ళను చూసి అనుకుంటున్నారో వాళ్ళు తలదించుకోవాలి. అలా బతికి చూపిస్తారు.
ఏడవకు. చూడు, ఈరోజు బాధతో నీ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి కదా, రేపు సంతోషంతో ఇవే కళ్ళ నీళ్లు తడుస్తాయి. చూస్తూ ఉండు. ఏడవకే. ఏది ఏది ఏది? అయ్యో, ఇంకా ఏడుస్తున్నావా? ఏడవద్దని చెప్పాను కదే నిన్ను. చిక్మంగళూరుకా? హనీమూన్కా? నాన్న అది పెళ్ళయ్యాక అందరూ హనీమూన్కి వెళ్తారు కదా, మేము అందుకే ప్లాన్ చేసాం. ఎవరైనా అడిగితే చెప్పాలి కదా, అందుకే చిక్మంగళూరుకి వెళ్దామని. సరే, జాగ్రత్త. మరి మీరు హనీమూన్ అనేసారేంటి? అయినా వేరే ఏ రీజన్ దొరకలేదా మీకు? నాన్నగారికి నేనేం చెప్పాలి? నేను పెళ్లి చేసుకున్నానని అందరూ అనుకుంటున్న అమ్మాయిని తను నిజంగా పెళ్లి చేసుకోవాల్సిన వాడిని మీట్ అవ్వడానికి తీసుకెళ్తున్నాను, ఆశీర్వదించండి అని చెప్పాలా? అంతే కదా? ఆ, ఆ, అది కాదు కర్ణ. అలా ఏదైనా అయితే లవ్ టుడే మూవీ ఇంకోసారి చూపించాల్సి వచ్చేది. అయినా ఎవరికి ఏది తెలియకూడదని నేను గుట్టుగా అంతా కాపాడుతుంటే మీరు అనౌన్స్ చేస్తున్నారేంటి? సో సారీ, అడిగారని అనేసాను. అది ఉన్నది ఉన్నట్టు అనడం నాకు అలవాటు. అది పైగా తేజస్ని చూస్తున్న సంతోషంలో అనేసాను. మీరు బయలుదేరాక ఎంతైనా సంతోషపడండి, బట్ ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోండి. సరే, వెళ్ళి రెడీ అవ్వండి. మనం ఎంత త్వరగా బయలుదేరితే అంత త్వరగా రీచ్ అవుతాం. అయితే 5 నిమిషాలు ఇవ్వండి, అన్నీ ప్యాక్ చేసుకుంటాను. ప్లీజ్. తాత, నాకెంత కష్టం వచ్చినా పర్వాలేదు, తేజస్, నిత్య వాళ్ళ బిడ్డ అందరూ మళ్ళీ కలిసేలాగా నేను చూసుకుంటాను. నేను తీసుకునే నిర్ణయం నిత్య జీవితాన్నే కాదు, నిత్య మనసుని సరిచేయాలి. నా వల్ల తను అనుభవిస్తున్న బాధని ఇక్కడితో ముగిస్తాను తాత. మొద్దు, ఏం చెయ్యాలి నేను? అక్కని కన్నా సార్ చక్కగా చూసుకుంటున్నందుకు సంతోషపడాలా, లేదా భర్త స్థానంలో నిలబడి బాధ్యతలు నిర్వహిస్తున్నారని గర్వపడాలా? అక్కకింత మంచి మనసున్నవాడు దొరికాడని ఆనందపడాలా, లేక అక్క తనను ఒప్పుకుందని ఆశ్చర్యపడాలా? ఏం చేయాలో నువ్వే చెప్పమొద్దు.